వెంటనే మా సంక్షేమ పథకాలను వెంటనే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆపినటువంటి 28 సంక్షేమ పథకాల విషయంలో మరి ఈరోజు మరి కూటమి ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ 28 పథకాలను అమలు పరుస్తాం అనేటటువంటి హామీ ఇచ్చిన తర్వాత నేటికి 2 సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి సందర్భంగా మా సంక్షేమ పథకాలు ఏమీ కూడా పునఃప్రారంభించలేదు. దీని మీదట ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో కుల సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో దళితులందరి ఆధ్వర్యంలో దళితులకు మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను వెంటనే పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున నిరసనగా ర్యాలీ చేయడం జరుగుతుంది. వాస్తవంగా మీరు అందరూ గమనించినట్లయితే మా దళిత గిరిజన యువకులు చదువుకొని ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉత్సాహవంతులైనటువంటి వారు వ్యాపారం చేయాలని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలని ఒక బ్యాంకర్ దగ్గరికి వెళ్తే మీరందరూ క్షుణ్ణంగా వినొచ్చు. బ్యాంకరు మా వాళ్ళను మీకు షూరిటీ ఉందా, సిబిల్ ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా అని 3 క్వశ్చన్స్ వేస్తూ నిరుత్సాహపరుస్తూ ఒక్కడికి కాకపోయినా ఒక్కడికైనా కూడా మరి చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు కానీ వ్యాపారాలు చేసుకునేటానికి కానీ మాకు అభివృద్ధి పదంలో నడపడానికి ఏ బ్యాంకర్ కూడా ముందుకు రానటువంటి పరిస్థితే ఈ రాష్ట్రంలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో 36 మంది దళిత గిరిజన శాసనసభ్యులుంటే 4 ఎంపీలు, ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు, మొత్తం 55-60 మంది ప్రజాప్రతినిధులు దళిత గిరిజన ప్రజాప్రతినిధులు ఒక్కడ కాకపోయినా ఒక్కడ అయినా సరే మా జాతి బిడ్డలకు అభివృద్ధి కోసం వ్యాపారాలు చేసుకోవడానికి ఒక్క బ్యాంకర్ కూడా సహకరించట్లేదు అని మీరు అధిష్టానానికి చెప్పినటువంటి తీరు లేదు. వీరు రాజ్యాంగ పదవుల్లో ఉండి చట్టసభల్లో ఉండి వీరి కుటుంబాలకి వీరి బంధువులకి వీరి కుటుంబ సభ్యులు బతకడానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు కానీ జాతి బిడ్డల గురించి ఆలోచించినటువంటి వాడు ఒక్కడ కాకపోయినా ఒక్కడన్నా లేడు. వాస్తవంగా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు SC/ST సప్లాన్ చట్టాన్ని, SC/ST సప్లాన్ నిధుల్ని, మాకున్నటువంటి సంక్షేమ పథకాలు 28 సంక్షేమ పథకాలు 3 సంవత్సరాలు అమలుపరిచి ఆ రోజు మా యొక్క దళిత గిరిజనుల అభివృద్ధికి ఎంతో తోడ్పడటం జరిగింది. ఇది అందరికీ తెలుసు. అంటే SC కార్పొరేషన్లో కానీ, భూమి కొనుగోలు పథకం కానీ, బ్యాంక్ లాక్ పోస్టులు కానీ, మరి ఏ ఇతర పోస్టులు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ 14 నుంచి 19 దాకా మాకు సహకరించడం జరిగింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నుంచి 24 దాకా మా యొక్క SC/ST సప్లాన్ చట్టాన్ని దుర్వినియోగాలు చేసి మా నిధులను పక్కదారి పట్టించి మరి అక్కడ ఆయన పార్టీ కోసం పెట్టుకున్నటువంటి నవరత్నాల పేరిట ఆ గ్రూపులో మొత్తం అగ్రకులాల వారికి మా డబ్బులు మొత్తం తీసుకెళ్లి పంచిపెట్టడం జరిగింది. ఇది అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం. వాస్తవంగా మళ్ళా 2019 ఎలక్షన్లో 24 ఎలక్షన్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే మీ యొక్క సంక్షేమ పథకాలను మొత్తం పునఃప్రారంభిస్తాము, యథావిధిగా SC కార్పొరేషన్ అమలుపరుస్తాము, మీ బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తాము, మీకు భూమి కొనుగోలు పథకం ఇస్తాము, మీకు వెహికల్స్ కొనిస్తాము, మీ వ్యాపారాలకి ఉపయోగపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు దాటిపోయి 2.5 సంవత్సరం అవుతుంటే ఇంతవరకు ఒక్కటి కూడా మా సంక్షేమ పథకాలను అమలుపరచాల. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వానికి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. మా అభివృద్ధి కుంటుపడుతుంది, మా రాజ్యాంగ హక్కులకు మీరు ఆటంకం కల్పించొద్దు, మా యొక్క SC/ST సప్లాన్ చట్టాన్ని అమలుపరచండి, మా నిధులు మాకు వినియోగించండి, మీరు మా యొక్క సంక్షేమ పథకాలు 28 సంక్షేమ పథకాలను అమలుపరచండి, మా వాళ్ళు అభివృద్ధి పదంలో నడుస్తారు. ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వట్లేదు, SC కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. మీరు గమనించవచ్చు. వాస్తవంగా ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాను, SC/ST BC మైనారిటీ కాపు కార్పొరేషన్ల మొత్తం దుర్వినియోగ పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ దుర్వినియోగ పాలు చేసినటువంటి ఆయనైతే నేను పునఃప్రారంభిస్తానని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ల మొత్తం ఇక్కడ దళితులకు సంబంధించింది కాదు, అన్ని వర్గాలు STs, SC, BC, ఆ తర్వాత కాపు కార్పొరేషన్, ముస్లిం కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ల మొత్తాన్ని పునఃప్రారంభిస్తానని చెప్పి ఎలక్షన్ ముందు వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు మాట నిలబెట్టుకొని వాస్తవంగా మా యొక్క అట్టడుగు వర్గాల అభివృద్ధి పదంలో నడవడానికి ఈ రోజు మీరు చూస్తూనే ఉంటారు. కనీసం ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఎక్కడా కూడా విడుదల చేసినటువంటి పాపాన లేదు. బ్యాక్లాగ్ పోస్టులు కానీ SC కార్పొరేషన్ లో
కార్పొరేషన్ చైర్మన్లు పెడుతున్నారు. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, ఆ తర్వాత రేలి మాల కార్పొరేషన్ చైర్మన్లను పెట్టి ఆ చైర్మన్లకి వెహికల్స్ ఇచ్చి, వాళ్ళకి డ్రైవర్లు ఇచ్చి, అలవెన్స్లు ఇచ్చి, జీతాలు ఇచ్చి పెంచుతున్నారు. కానీ ఆ కార్పొరేషన్ లో రూపాయి వెళ్ళ కూడా ఇంతవరకు లేదు. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి గౌరవ మంత్రి, మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు మరి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు వెంటనే స్పందించాలా. మా బ్యాక్లాగ్ పోస్టుల సంగతి ఏంది? జాతి బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు. ఉద్యోగాలు లేక చదువుకొని బేల్దారి పని చేసుకుంటూ, ఆటోలు తోలుకుంటూ, రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ, అయ్యో రామచంద్రని అల్లాడిపోతూ, కొంతమంది భార్యల్ని పోషించలేమని పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా అల్లాడిపోతున్నారు. కాబట్టి మా జాతి బిడ్డల అభివృద్ధికి తోడ్పాటుగా మా యొక్క సప్లాన్ చట్టాన్ని విడుదల చేసి మా నిధులను మాకే వెచ్చింపజేసే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా కాకపోతే 1 నెల 2 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి దళిత సంఘాలు, మాల, మాదిగా, మరి ఏదైతే 59 ఉపకులాల్లో ఉన్నటువంటి సంఘాలను మొత్తాన్ని ఏకం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి మా యొక్క నిధులను మాకు ఉపయోగించే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని మరి అమలు పరిచే విధంగా చేసుకుంటామని మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను.